హిరణ్యకశపుడిని సంహరించిన తర్వాత ఉగ్రరూపంలో ఉన్న నరసింహస్వామిని చూసి దేవతలందరూ భయపడటంతో మంగళాద్రి పర్వతంపై లక్ష్మీదేవి నరసింహస్వామికి అమృతాన్నిచ్చి శాంతింపచేసింది. అలా మంగళాద్రి పర్వతంపై వెలిసిన పానకాల లక్ష్మీ నరసింహస్వామికి కృతయుగంలో అమృతం, త్రేతాయుగంలో ఆవు నెయ్యి, ద్వాపర యుగంలో ఆవు పాలు భక్తులు సమర్పించేవారు. ఇప్పటి కలియుగంలోని భక్తులు సమర్పిస్తున్న పానకాన్ని నిజంగా నరసింహస్వామి తాగుతున్నాడా లేదా అని అనుమానంతో అక్కడ ఉన్న జమీందారు తన కుడి చెయ్యిని తెరిచి ఉన్న పానకాల నరసింహస్వామి నోటిలో పెట్టాడు. అలా చెయ్యి నోట్లో పెట్టగానే నములుతున్నట్టుగా విపరీతమైన నొప్పి రావడంతో తన చెయ్యిని బయటకు తీశాడు. కానీ సగం చెయ్యి మాత్రమే బయటకు వచ్చింది. అప్పుడు పానకాల నరసింహస్వామి మీద జమీందారుకు నమ్మకం కలిగి ఆలయ గోపురాన్ని నిర్మించాడు. భక్తులు సమర్పించిన పానకం సగం అవ్వగానే విగ్రహం లోపల నుండి గుటక వేసిన శబ్దం మనకు వినిపిస్తుంది. ఇలా ప్రతినిత్యం ఎంతో పానకాన్ని నరసింహస్వామికి భక్తులు సమర్పిస్తున్నా విచిత్రంగా అక్కడ ఒక్క చీమ కూడా కనిపించదు.